హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికా కల్లెంపూడి. ఈరోజు మా నైట్ డిన్నర్కి మేము పుల్కా చేసుకున్నాం. నేను పుల్కా చేయడానికి ముందు ఒక 1 అవర్ ముందు నేను చపాతీ ముద్ద చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత కర్రీ వండేసి కూడా పక్కన పెట్టేశాను. ఆ కర్రీ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. బెస్ట్ కాంబినేషన్ పుల్కా కానీ చపాతీకి కానీ. అయితే నేను చేద్దామనే టైంకి మా హస్బెండ్ బయట నుంచి వచ్చారు. నేను చేస్తాను, నువ్వు చేయకు అని చెప్పారు. ఎప్పుడు పుల్కా చేసినా, చపాతీ చేసినా, పూరీ చేసినా అతను ఉంటే అతనే చేస్తారండి. చాలా బాగా చేస్తారు అవి. ఎందుకంటే అతను నార్త్ సైడ్ వర్క్ చేశారు. నార్త్లో దగ్గర 8 years అలా వర్క్ చేశారు. వాళ్ళు ఎక్కువగా బ్యాచిలర్స్ ఉండేటప్పుడు ఇలా చేసుకునేవారు. అయితే నాకు ఎప్పుడు ఇవి చేసినా చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలోని. వైఫ్కి హస్బెండ్ హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. చాలామంది ఇప్పుడు అప్డేటెడ్గానే ఉన్నారు. వైఫ్కి చాలామంది హస్బెండ్స్ హెల్ప్ చేస్తూనే ఉంటున్నారు, చూస్తున్నాం కదా. మొత్తం అన్నీ అతను చేస్తారు. ఈలోపు నేను కర్రీ అయిపోయింది కదా, పిల్లలకి పెట్టేశాను. డైట్లో ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి, ఆయిల్ లేకుండా. ఒకసారి ఎవరికైనా తెలియనట్లయితే నేర్చుకుంటారని చెప్పేసి పెట్టాను. వీడియో తీయాలని నేను వీటి కోసం అనుకోలేదు. కర్రీ కోసం అయితే వీడియో తీశాను. కానీ నాకు ఈ స్టాండ్ మీద ఇలా కాల్చడం చాలా నచ్చుతుంది. ఆయిల్ లేకుండా కొంచెం ఓపికతో చేసుకుంటే బాగుంటాయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అదిగోండి, మేము నైట్ డిన్నర్ ఇలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. వెయిట్ లాస్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. నాకు ఇలాగ అతను పైకి విసిరి పట్టుకునేటప్పుడు పడిపోద్దేమో అని చాలా భయం వేసింది. కానీ పడకుండా భలేగా చేశారు. ఆ స్టాండ్ మీద నుంచి పైకి ఇలాగ అన్నారు అనేటప్పుడు పడిపోద్దేమో అనుకున్నాను, కానీ పడలేదు. అదిగోండి, పుల్కాస్ అన్నీ రెడీ అయిపోయి ఒకసారి ట్రై చేయండి.